నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. అనకాపల్లి నారాయణ జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయుడు కొట్టడంతో వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. రాజాం చిన్నయ్యపేటకు చెందిన వంశీ అనే యువకుడు నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు హరి కొట్టాడన్న మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థి ఆత్మహత్యపై విచారణ జరిపించాలని నిరసన చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం ఏబీవీపీ నాయకులు గణేష్తో మా అనకాపల్లి జిల్లా ప్రతినిధి షణ్ముఖ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి నారాయణ జూనియర్ కాలేజీలోని ఉపాధ్యాయుడు కొట్టారని చెప్పి వంశీ అనే యువకుడు ఇంటికి వెళ్ళి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అనకాపల్లిలో కలకలం లేపింది. అయితే ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన విజయ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, ఆ స్టూడెంట్ ఎందువల్ల చనిపోయాడు, ఆ కొట్టిన ఉపాధ్యాయుల పేర్లు ఏంటి. నమస్తే విజయ్. ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి అనకాపల్లి బ్రాంచ్ నారాయణ కాలేజ్లో ఒక విద్యార్థి బలవంతంగా ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి గల కారణం ఏంటని చెప్పి ఏబీపీ ఆరాధిస్తే కాలేజ్ యజమాని ఏదైతుందో ఎగ్జామ్లో రాస్తున్న టైంలో పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పేసి అతనికి కొట్టడం అయితే కానివ్వండి, అదేవిధంగా అతన్ని చెడు భాష మాట్లాడడం అయితే కానివ్వండి ఇది జరగడం వల్ల ఆ అబ్బాయి ఎవరితో చెప్పుకోలేక ఇంటికి వెళ్ళి ఉరేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ కాలేజీలో దాదాపు 14 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఇది చూస్తే ఏడాదికి ఇంకా సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గనటువంటి పరిస్థితి. దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూడా స్పందించాలి అని చెప్పి ఏబీపీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాలేజ్ యజమాని ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి. ఎవరైతే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీప్లేస్ చేయాలి. ఎవరైతే శ్రీహరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినంగా కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి కాలేజ్ యాజమాన్యం అని చెప్పి ఏబీపీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిపైన చర్చలు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా కాలేజ్ యాజమాన్యం యొక్క పర్మిషన్ రద్దు కూడా చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. నమస్తే. ఇంకా మనతో మాట్లాడుతున్నారు, మీరు చెప్పండి, ఈ ఉపాధ్యాయుడు కొట్టడం, స్టూడెంట్ని కొట్టడం పట్ల మీరు ఏమంటారు అసలు ఈ కాలేజీకి సంబంధించి? సార్ కొడుతున్నారు సార్ బాగా. తర్వాత స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, కొట్టేసి తర్వాత తిడుతున్నారు, చంపెట్టి ఆడపిల్ల మీద చేస్తున్నారు, చేతులు వేస్తున్నారు సార్. మళ్ళీ లెక్చరర్ సిఆర్ గారు ఉన్నారు సార్, అతను వచ్చి కొడుతున్నారు. తర్వాత ఈ పర్మిషన్ లేకుండా రాత్రి 8-9 ఉంచుతున్నారు సార్. అదే సార్ ఇది రైట్. చూసుకుంటే అనకాపల్లి నారాయణ జూనియర్ కాలేజీకి సంబంధించి రాత్రి 8-7:30 వరకు కూడా క్లాసులు జరుపుతున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ స్టూడెంట్ చనిపోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే శ్రీహరి అనే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయుడు ఆ స్టూడెంట్ని కిందకి తీసుకొచ్చి కొట్టడం వల్ల మనస్తాపానికి గురై ఇంటికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. అయితే వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం ఈ ఘటనకు సంబంధించి లేటుగా తెలియడంతో ఏబీవీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేపట్టారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులను కూడా రేపు వచ్చి ఈ ధర్నాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో షణ్ముఖ, 4 Sides టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.